శివాలయంలో చాలామంది తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ఎలాంటి తప్పులు శివాలయంలో చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోను చూసే ముందు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు. శివుని పూజించడం వల్ల వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడు అని వేదాలు చెబుతున్నాయి. శివుడు భక్తుల కోరికలను త్వరగా నెరవేర్చే దయామయుడు. శివునికి పూజ చేయడంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా సోమవారం రోజు భక్తితో శివుని ఆరాధించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. శివునికి బిల్వపత్రం సమర్పించడం చాలా పవిత్రమైన చర్య. 3 ఆకులతో కూడిన బిల్వపత్రం శివుని 3 కన్నులకు ప్రతీక. ఇది త్రిశూలానికి సంకేతంగా కూడా భావిస్తారు. ఈ ఆకులతో పూజ చేస్తే 3 జన్మల పాపాలు హరించబడతాయని నమ్మకం ఉంది. అయితే బిల్వపత్రాలు చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని రోజుల్లో మాత్రం తీయకూడదు. సోమవారం, అమావాస్య, పౌర్ణమి, అష్టమి, మకర సంక్రాంతి వంటి పవిత్ర రోజులలో చెట్టు నుంచి బిల్వపత్రం కోయకూడదు. తీసుకున్న తర్వాత వాటిని నీటితో శుద్ధి చేసి శివునికి సమర్పించాలి. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కుంకుమ వేడి లక్షణం కలిగి ఉంటుంది. అది శివుని శాంత స్వభావానికి విరుద్ధం. కాబట్టి కుంకుమ బదులు చల్లదనం కలిగించే గంధాన్ని ఉపయోగించాలి. కొబ్బరి నీళ్లు శివలింగంపై పోయకూడదు. అలాగే పాల అభిషేకం చేయాలంటే రాగి పాత్రను వాడకూడదు. రాగిలో పాలు విషతుల్యంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మహిళలు మట్టి పాత్రలతో లేదా స్టీల్ గిన్నెలతో అభిషేకం చేయాలి. శివునికి ఏ పండ్లైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. కానీ వెలగపండు చాలా ప్రీతిపాత్రమైనది. సంపంగి పూలతో మాత్రం శివుని పూజించకూడదు. పురాణాల ప్రకారం బ్రహ్మను మోసం చేయడంలో సంపంగి పూలు సహకరించాయని శివుడు శాపం ఇచ్చాడని చెబుతారు. అందువల్ల ఈ పూలను వినియోగించకూడదు. శివపూజకు ముందు వినాయకుని పూజించాలి. నీళ్లు, పాలు మొదలైనవి మొదట వినాయకునికి సమర్పించిన తర్వాత మాత్రమే ఇతర దేవతలకు ఇవ్వాలి. తులసి ఆకులను శివునికి సమర్పించరాదు. ఇది నిషిద్ధమైనదిగా పురాణాలలో పేర్కొనబడింది. శివపూజ ప్రారంభంలో రావిచెంగు అనే పాత్రలో నీళ్లు ఉంచి మొదట ఈశ్వరునికి సమర్పించాలి. అనంతరం పూజ మొదలు పెట్టాలి. పరమేశ్వరునికి పాలు, పళ్ళు కన్నా గంగా జలం ఎంతో ఇష్టం. అభిషేక సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని భక్తితో జపించాలి. ఇది అత్యంత శక్తివంతమైన మంత్రం. మీ ఇంట్లో శివలింగం ఉంచితే దానిపై నిరంతర జలధార ఉండేలా చూడాలి. లేకపోతే నెగటివ్ ఎనర్జీకి అవకాశం కలుగుతుంది. పూజ సమయంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో పంచామృత అభిషేకం చేసిన తర్వాత శుద్ధజలంతో అభిషేకం చేయాలి. అలా చేసినప్పుడు అభిషేక ఫలితం పూర్తిగా లభిస్తుంది. సోమవారం రోజున ఉపవాసం ఉండడం వల్ల శివుని అనుగ్రహం బహుముఖంగా లభిస్తుంది. విభూది అంటే శివుని అనుగ్రహ స్వరూపం. నుదిటిపై 3 అడ్డ గీతలుగా భస్మ ధారణ చేయాలి. ఇది జన్మ జన్మల పాపాలను హరిస్తుంది. ఈ విభూది తయారీ విధానం దేవీ భాగవతంలో కూడా ఉంది. గోమయాన్ని వేద మంత్రాల నడుమ హోమం చేసి తయారు చేసే భస్మం పవిత్రమైనదిగా భావించబడుతుంది. అంతేకాకుండా శివుని పూజ చేసే ప్రతిసారి ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. అప్పుడు మాత్రమే పరమేశ్వరుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇలాంటి భక్తి విశేషాల కోసం మా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై మహాదేవ.